అశోక వాటికకు ముందు సీతాదేవిని మొదట దాచిన ప్రదేశం ఏది? అశోక వాటికే నిజంగా సీతాదేవిని మొదటగా ఉంచిన ప్రదేశమా? ఈ ప్రశ్నకు సమాధానం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. పవిత్రమైన వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడు సీతాదేవిని అపహరించిన తర్వాత ఆమెను ఆకాశ మార్గంలో లంకకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను అశోక వాటికలో కఠిన పర్యవేక్షణలో ఉంచినట్లు గ్రంథం స్పష్టంగా చెబుతుంది. అయినా ఆమె దివ్యశక్తి వల్ల ఎవరూ ఆమెను తాకలేకపోయారు. కానీ అపహరణ జరిగిన వెంటనే ఏమైంది? ఆమెను నేరుగా అశోక వాటికకు తీసుకెళ్లారా, లేక ముందుగా ఏదైనా రహస్య ప్రదేశంలో దాచారా? మనం శ్రీలంకలోని ఒక గూఢమైన ప్రదేశానికి ప్రయాణిద్దాం. రావణ ఎల్లా గుహ. ఎల్లా పర్వత ప్రాంతంలో లోతుగా ఉన్న ఈ గుహ చుట్టూ ఘనమైన అరణ్యాలు, ఎత్తైన కొండలు. సహజంగానే ఒక రహస్య స్థలంలా కనిపిస్తుంది. స్థానిక విశ్వాసాలు, పురాణ కథనాలు చెబుతున్నది ఏమిటంటే ఈ గుహనే రావణుడు సీతాదేవిని మొదటగా దాచిన రహస్య ప్రదేశం అని నమ్ముతారు. ప్రజల కళ్లకు కనిపించకుండా అశోక వాటికకు తరలించే ముందు ఎందుకు ఈ గుహనే? ఎందుకంటే ఇది సాధారణ గుహ కాదు. దాచుకునే విధంగా నిర్మాణం ఉంది, రహస్యంగా ఉంచడానికి అనువైన స్థానం ఉంది, మరియు ప్రాచీన లంకలో ఒక వ్యూహాత్మక స్థావరంలా కనిపిస్తుంది. చాలా మంది చరిత్రకారులు మరియు స్థానిక కథలు కూడా ఈ ప్రదేశాన్ని రామాయణ కాలంతో అనుసంధానిస్తున్నాయి. రావణుడు ఎంతో తెలివైనవాడు, వ్యూహపరుడు. అతను వెంటనే సీతాదేవిని ఒక బహిరంగ తోటలో ఉంచేవాడా? కాదు. మొదటగా ఆమెను ఒక రహస్యమైన భద్రమైన గుహలో ఉంచి ఉండొచ్చు. అదే ఈ రావణ ఎల్లా గుహ. ఆ తర్వాత ఆమెను అశోక వాటికకు తరలించారు. ఇక్కడే హనుమంతుడు ఆమెను కనుగొన్నాడు.